హలో నమస్తే, గెస్ హూస్ బ్యాక్. ఐఎమ్ ఫైనలీ ఇయర్. అంటే వీళ్ళందరూ అంటారు నేను లాస్ట్ మ్యాచ్ రానందుకే ఓడిపోయిందని చెప్పి. సో ఇప్పుడు వచ్చేసా, అన్ని గెలుస్తున్నాం. ఎల్ఎస్జి, జీటీ, పంజాబ్ కింగ్స్ ఈ మూడు పంజాబ్. మ్యాచ్లు పక్కా గెలుస్తున్నాం. 3 out of 3 హోమ్ గేమ్స్ కాబట్టి ఫుల్ అడ్వాంటేజ్ మనకి. సో వెల్కమ్ గైస్, నమస్తే. వెల్కమ్. నమస్తే నమస్తే. హలో. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, హలో. ముంబై ఇండియన్స్ మ్యాచ్ గురించి మాట్లాడుకోవాలి. ఇట్ వాస్, అంటే బ్యాటింగ్ లో కొంచెం అనిపించింది దట్ పెద్ద ఏమంటారు, పెద్ద బొక్క సన్వీర్ సింగ్ అన్నమాట. భువనేశ్వర్ కుమార్ బ్యాటింగ్ చేసిన 7 బాల్స్ లో 8 runs కొడుతుండే. ఐ మీన్, హీస్ ద మేబీ ఈస్ ద ఓన్లీ ఇంపాక్ట్ ప్లేయర్ విత్ నో ఇంపాక్ట్ ఎట్ ఆల్. సో ఎనీ కామెంట్స్ ఆన్ సన్వీర్ సింగ్? I mean, yeah. మనీష్ చెప్తాం. మనీష్, చెప్పండి. డస్ ఎనీబడి వాంట్ టు స్పీక్? I have no words for him. See, Sanveer was facing Jasprit Bumrah. Right. He came in the 17th or 18th over. Chance basically first of all to settle in and then play. That's his kind of role. He comes in at number 4. Number 5 is Nitish Kumar Reddy role. He's not a direct finisher. Samadh ball one nunchi, he doesn't hit that way. He ఎవరిలాగా? needs time and Samadh Samadh. ఓ, సమాధ్ లాగా. See, Thank you. if that's the candidate we have, we should bring up his name, right? So that- Sanveer, he's not that kind of guy. It was a wrong decision. Could have just gotten in one cut as an impact player, as you said. Bhuvaneshwar could have 7-8 runs kottevadu. Sanveer wasn't really wise because he didn't bowl as well, right? All round and He didn't field as well. అంటే He didn't ప్రెజర్ field as well. సిచ్యుయేషన్ లో ఈజీ మిస్ ఫీల్డ్స్. exactly. So it was a bad option there. Unat cut should have come. సో But ఐ don't ఫీల్ know, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఈ గేమ్ లో. యా ఐ ఆల్సో ఫీల్ దట్. and అభినవ్ కమిన్స్ bro? ఎందుకు చెప్పిండు? కమిన్ చెప్పిండు ఐ థింక్ సన్వీర్ హెల్ప్ us to get 170 అని చెప్పిండు. ఎందుకు మరి? అదే, 150. ఆయన కాంట్రిబ్యూషన్ ఏం లేదు. సన్వీర్ లేకపోతే 162 అవుతుండే. ఆ 8 runs వల్ల 170 అయిందని చెప్పిండు కమిన్స్, అంతే. ఆహా, ఏం లేదు అక్కడ. అప్రిసియేషనా అప్రిసియేషనా ఇక దాన్ని కూడా అప్రిషియేట్ చేస్తానంటే కష్టం ఇంకా. బట్ టుడే ఇట్ వాస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ టు నోట్ దట్ లాస్ట్ మ్యాచ్ యాక్చువల్ గా కమిన్స్ క్యాప్టెన్ ఫెయిలియర్ కన్నా కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ అట్లా వెళ్ళిందని అనుకోవచ్చు, కానీ దిస్ మ్యాచ్ ఇట్ ఇస్ అ ప్యూర్ క్యాప్టెన్సీ ఫెయిలియర్. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఇట్ వాస్ అ Yes. క్యాప్టెన్సీ ఫెయిలియర్ మ్యాచ్. బౌలింగ్ చేంజెస్ కూడా కరెక్ట్ గా వర్కౌట్ చేయించుకోలేదు. యాన్సన్ ని కరెక్ట్ బౌలింగ్ స్లాట్స్ లో, అంటే ఆ బౌలింగ్ ఏదైతే ఫీల్డ్ సెట్ యాన్సన్ కి సెట్ చేశాడో అది చాలా స్టూపిడ్ గా ఉండే. వెన్ ద బాల్ ఇస్ స్టాపింగ్ అండ్ కమింగ్ అండ్ ఇట్స్ బౌన్సింగ్ ఆల్సో, అంటే ఆ బౌన్స్ చాలా అన్ఈవెన్ గా ఉంది. వాళ్ళ అదృష్టం కొద్ది వాళ్ళు 2 అడుగులు ముందుకేశారు. ఐ డెంట్ అండర్స్టాండ్ క్లాస్ ఇన్ హీ షుడ్ హావ్ కమ్ ఫ్రంట్. 140 క్లిక్స్ వచ్చినప్పుడు ఆ పంజాబ్ పిచ్ మీద ముందుకు వచ్చినోడు వై డిడ్ ఈ కమ్ ఫ్రంట్ టుడే? ఎందుకంటే 2 అడుగులు ముందేసే ఆడాడు. తిలక్ వర్మ ఫస్ట్ బాల్ నుంచి ఇంటెంట్ వాజ్ లైక్ దట్. అండ్ సన్నీ గవాస్కర్ కూడా అన్నాడు అనమాట, చాలా పొగిడాడు. వీళ్ళందరికీ ఆడడం రాయడం వెంటనే ఫస్ట్ 2-3 balls చూసుకొని తిలక్ వర్మ 2 అడుగులు ముందుకేసి ఆడడం మొదలు పెట్టాడు. దట్ ఈస్ వెన్ ఈస్ గెటింగ్ ద బాల్ ఆన్ టు ద బ్యాట్ అండ్ ఈస్ గెటింగ్ ద రైట్ ప్లేస్ టు హిట్ ఇట్. గ్యాప్ దొరికిన వెంటనే ఇట్స్ గోయింగ్. అది హీ హ్యాడ్ అ వ్యాలిడ్ పాయింట్. మనోళ్ళు అది చేయలేకపోయారు అంటే ప్రెజర్ సిచ్యువేషన్స్ వీ కెన్ అండర్స్టాండ్. వికెట్స్ పడిపోతున్నాయి, వాళ్ళు స్లో బౌలర్స్ తోనే వేస్తున్నారు, వీ కెన్ అండర్స్టాండ్. కానీ ఆ ముందుకు వస్తున్నారు అనే విషయం రియలైజ్ అయిన వెంటనే క్లాస్ ని ముందుకు తెచ్చి హెల్మెట్ తెచ్చుకొని యాన్సన్ అప్పుడు వేయించుంటే మాత్రం ఈ రోజు మనం ఒక డిఫరెంట్ రిజల్ట్ చూసేవాళ్ళము. వీ హ్యావ్ టు సే ఇట్ ఇస్ ప్యాట్ కమిన్స్ మిస్టేక్. ఇట్స్ అ క్యాప్టెన్సీ ఫెయిలియర్ అండ్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు I expect him to analyze this rightly and come back even more stronger. ఎస్, ఐ అగ్రీ. అండ్ ఇంకోటి ఏంటంటే, యా అగ్రీ. ఇంకోటి గుడ్ థింగ్ ఏంటంటే టోటల్ ఇట్ వాజ్ బ్యాటింగ్ ఫెయిల్యూర్. ఎంత ఫెయిల్యూర్ అనిపించినా కానీ వి పోస్టెడ్ 170 స్కోర్ విచ్ ఇస్ వెరీ డీసెంట్. 170 is a winning target, bro. ఆ గ్రౌండ్ మీద 170 was a winning target. ఇప్పుడు ఈ ఓడిపోయిన మరుక్షణం కూడా టెల్లింగ్ యూ, మనకి ఇద్దరు బౌలర్లు ఆ మొమెంటం ని కంటిన్యూ చేస్తుంటే సూర్యకుమార్ యాదవ్ ప్రెషర్ కి సక్షం అయిపోయేవాడు, ఎగిరిపోయేవాడు. తిలక్ వర్మ వీళ్ళందరూ ప్రెషర్ కి బీట్ అయిపోయేవాళ్ళు. మనము వాళ్ళకి ప్రెషర్ వాళ్ళ సైడ్ ఇచ్చేసి మనం మళ్ళీ ప్రెషర్ ని రిట్రీవ్ చేసుకోలేకపోయాం. బికాస్ అరే మన అది థర్డ్ కాదు, ఫోర్త్ సారీ బౌలర్ ఫిఫ్త్ సారీ బౌలర్ బ్రో, లేరు. 3 wickets తర్వాత పడలేదు కదా స్కై, తిలక్ 3 వర్మ ఇద్దరు wickets తర్వాత కొట్టేసిండ్రు. పడలేదు అంతే పడలేదు పడలేదు వాళ్ళకి మనం పడలేదు.
వాళ్ళకి ఇచ్చేసాము సేమ్ వాళ్ళకి ఇచ్చేసాము కేకేఆర్ మ్యాచ్ కూడా అరే సేమ్ అయింది. నేను కేకేఆర్ లా చెప్తా నేను చెప్తా లరైన్ ఉండే కాబట్టి డిఫరెన్స్. సాయితేజ బ్రో నేను చెప్తా నాకు లిటరల్ తెలుసా వరల్డ్ కప్ ఫైనల్ చూసిన ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ 3-4 సేమ్ ఓవర్స్ లో వాళ్ళు వికెట్స్ మళ్ళీ పడ్డాయి, ప్రెషర్ బాల్ పెట్టలే. మూవింగ్ అయింది, సేమ్ తర్వాత గాన్ గాన్ వరల్డ్ కప్ కేసెస్. ఫైనల్లో కూడా చూడు, వరల్డ్ కప్ ఫైనల్లో కూడా చూడు, ప్రెషర్ పెట్టలేదు దాని తర్వాత. అది కూడా రోహిత్ శర్మ ఫెయిలియర్, క్యాప్టెన్సీ ఫెయిలియర్. ట్రూ See, in these kinds of matches where the ball is stopping and coming, and the batsmen at that moment understand how to play on that pitch, it is that moment when the keeper, the captain should wait for a moment and realize that, and they have to change their strategies. క్లాస్ అండ్ ఇంకా కమిన్స్ ఇద్దరు, ఒకడు తూగో జిల్లా ఇంకోటి పాగో జిల్లాలో అలా సైడ్ కూర్చొని ఉన్నారు, మధ్యలో గోదావరిలో కొట్టుకెళ్ళిపోయింది మ్యాచ్. I feel it's a There big is wake up call for us. Like it hit at the right point of the season, because just imagine if our batting fails in the playoffs, then what will no happen? ట్రూ So it's a agree big with wake you. up call for us. And especially the pitches like we are if we qualify then we have to play in Ahmedabad and Chennai. So slow pitches and it's ట్రూ obviously it's struggle. True. This is going to be Al- the pitch that we're going to play in Ahmedabad and Chennai. The 3 matches are going to be Yeah. like this. Just to add on to that point, now we realize the importance of Markram in the middle order, because he's not played 2 matches. Now Completely agree. we are finding we see the gaps right now. I think I mentioned that in the dugout as well. I think Isha will agree with me that Markram is required in this lineup, because he's the Macram one. is more required than Glenn Phillips. Klassen is Klassen. That is there. Markram. I hope there's no injury to Markram. Then why would he be sitting out, right? అండ్ ఆల్సో So లైక్ అండ్ రితిక్ బ్రో ఇట్స్ హై టైమ్ ఫర్ మార్కో యాన్సన్ టు ప్రాక్టీస్ ఫర్ వరల్డ్ కప్. సో టికెట్ తీసుకొని yeah, వెళ్ళిపో పర్లేదు. yeah. Ticket I also think that, but I hope he plays the 3 games, because he's too good a player to miss out. Yeah. ఎవరు Markram. యాన్సన్ Markram, bro. Macram. అదే He యాన్సన్ plays Jansen that గాదు, good Jansen. anchor role, but He he's plays that good anchor getting role, that yeah. early wicket because he's not coming in the right position in the team, I feel. Maybe Yeah. like 4 down or 3, 4 down or 3 down should be ideal, but he's coming a bit too early and he's throwing his wicket very easily. నాకు యాక్చువల్ గా ఈ రోజు మనీష్ అది మన మన మయాంక్ అగర్వాల్ ని ఓపెన్ చేయించి అభిషేక్ శర్మని 1 డౌన్, మ్యాక్రమ్ 2 డౌన్, ఆ ఓజీ కాంబినేషన్ చాలా బెటర్ అని అనిపిస్తుంది నాకు ఇప్పటికి కూడా. But I ఎందుకంటే don't think he'll meddle with the opening anymore. Abhishek Travis settled for many matches, so I They're don't think settled. they're అప్పుడు gonna అప్పుడు fight అప్పుడు again. మయాంక్ అగర్వాల్ బీయింగ్ దట్ 1 డౌన్ ప్లేయర్ ఇస్ నాట్ అ ప్రాబ్లం. ఎందుకంటే మయాంక్ అగర్వాల్ వికెట్ కూడా చూసుకుంటే హిస్ ఇంటెంట్ వాజ్ నాట్ రాంగ్. హీ యాక్చువల్లీ వెంట్ ఫర్ ద రైట్ బాల్ ఎక్స్ట్రీమ్ గా లో అయిపోయింది. అదే వాడు ఫీల్ అవుతూ అందుకే వెళ్ళాడు. ఐ కుడెంట్ అనలైజ్ అంటే ఇదే సేమ్ కైండ్ ఆఫ్ Gesture. షాట్స్ బెస్టో కూడా ఆడాడు. బెస్టో కూడా ఇలానే ఆడాడు చెన్నై వర్సెస్ పంజాబ్ మ్యాచ్ లో చేపాక్ లో. దిస్ ఇస్ ద రియల్ వే దట్ బెస్టో ఆల్సో ప్లేడ్. బెస్టో వాజ్ లక్కీ బికాస్ దే వాజ్ నో అన్ఈవెన్ బౌన్స్ దేర్. కానీ నిన్న అంటే ఈ బాంబే ట్రాక్ మీద మాత్రం అన్ఈవెన్ బౌన్స్ ఉండే, దానికి సక్ డౌన్ అయిపోయాడు. బట్ హిస్ ఇంటెంట్ వాజ్ నాట్ రాంగ్. మయాంక్ అగర్వాల్ మనము ఐ అండర్స్టాండ్ అండ్ ఆల్సో we need to address the elephant in the room. Starting season లో I thought like అభిషేక్ శర్మ is the best youngster, but ఇప్పుడు చెప్తున్నా సాయి సుదర్శన్, రియాన్ పరాగ్, తిలక్ వర్మ, they are all ahead of అభిషేక్ శర్మ అని ఈజీగా చెప్పొచ్చు. Yeah, definitely. So I don't know where it went wrong. First 7 matches he was looking good. Anyone wants to speak about his form? I mean, yes. I can go ahead. I don't know about his form, what was happening to him, but he's not expressing himself like he used to do in the earlier matches, like against Chennai or against Delhi. He used to like dominate the bowlers, like take on the bowlers in the power play. I feel he's gone into like a shell or something like that, where he's not able to express himself that well. And also the starts that he's giving us is like not that impactful, because you cannot leave pressure on Travis Head to like do the bulk of the scoring. So Yeah. I feel that is what is holding him back. But I think he's just 1 or 2 big knocks away, so don't know. Yeah, I think the I pressure is think getting to him slowly for every match. A lot. yeah. He's like in the limelight for a lot of matches. Maybe it's the pressure. Like he has to perform well. He has to get that 50 or Peer pressure, 50. yeah. Yeah. Of course, he's capable of that, but
maybe that has gotten to him. Yeah, like Yeah. you said, 1-2 knocks away to bounce back. Manish, I do you think have anything? this knock, I think he had the least strike rate out of all other games. It was showing that he was trying to adapt a very different defensive approach. You see, he was not trying to play those shots that he usually does so freely. I think it's all a game of numbers. In the previous couple of games, he didn't get those big scores. He was getting caught in the covers, stuff like that. So it's all gotten to his head, I feel. So he's just trying to make sure that he doesn't give away his wicket cheaply, and in that process, he's losing his natural game of just going and donking the ball around the park. See, Agreed. the main problem is that the ball with Abhishek Sharma is that Abhishek Sharma has been the ball that dismissed. Abhishek Sharma was in the hard lane, 8 to 10 meters. He averaged in the 2022 like 130 and with 78% control. But whereas in 2024 he is being dismissed 5 times by hard Oh, lane. So Wow. control also come down to 50 and average also 10. So what I feel is that he is struggling against pacers. So you can shift Mayank Agarwal or Anmolpreet Singh at opening and bring at number 3 Abhishek Sharma because he is a very good player against spinner. So but after then power play, again, yeah, go ahead. But again, the question yeah, is, where after would you play Markram, right? Yeah, Because Markram, అంటే yeah, what I believe is Abhishek Sharma విషయంలో there are a few categories. First, let's talk about categories. There is an aggressive, responsible opener that Travis Head is actually playing up now. There is a slogger. Slogger happens to be Sunil Narayan. ఏం పట్టించుకోకుండా he just slogs around. There is a floater and there is a very irresponsible batsman. అభిషేక్ శర్మ స్లోగా ఒక స్లాగర్ నుంచి ఐ ఎక్స్పెక్టెడ్ హిమ్ టు బీ దట్ స్లాగర్ స్టేజ్ నుంచి టు అ రెస్పాన్సిబుల్ బ్యాట్స్మెన్ ఒక స్టెప్ లా పైకి వెళ్ళిపోయి ఒక రెస్పాన్సిబుల్ ఓపెనర్ అగ్రెసివ్ ఓపెనర్ లెక్క వెళ్తాడు అనుకున్నా కానీ హీ కేమ్ డౌన్ టు ద ఫ్లోటర్ స్టేజ్ అండ్ ఈస్ గోయింగ్ ఇన్ టు ద మీడియాకర్ స్టేజ్ నౌ సి Irresponsible. ఇప్పుడు లైక్ ది Yeah. ఇప్పుడు ఈ హార్డ్ లెంత్ అనే ఇష్యూ ఉంది. లెట్స్ అడ్రస్ ఇట్. హార్డ్ లెంత్ అనే ఇష్యూ ఉన్నప్పుడు మై పాయింట్ ఇస్ వెన్ ద పిచెస్ ఆర్ sluggish, play it like Tilak Varma or play it like what Bairstow Try. did it. Take a step ahead. Try doing something else. ఇప్పుడు you have chances to go for it. You have people to make you practice. You can work it on. It's not like నేను ఇంట్లో కూర్చొని నేను ఇప్పుడే కూర్చొని ప్రెషర్ అనుభవిస్తాను కాదు. There are people to sit beside you. There is another beautiful opener who is actually assessing conditions more better than you. Head, to be honest, నేను అనుకోలేదు కానీ he's assessing Indian conditions way better than I thought. అరే Today's bro, innings, today's of knock. course he's experienced Of obviously course, కాబట్టి of course as well. ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ పక్కన పెట్టినా కూడా ఈజ్ అన్ ఆస్ట్రేలియన్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. యూఆర్ అన్ ఇండియన్. ఇప్పుడు తిలక్ వర్మ అనే అబ్బాయి సెకండ్ ఇయర్, ఇప్పుడు తను ఆడేది రెండో మూడో ఏడు, థర్డ్ ఆర్ ఫోర్త్ థర్డ్ అనుకుంటా థర్డ్ సీజన్ Third year. Third థర్డ్ year. సీజన్ ఇది. See the way he's analyzing the pitches. ఏ పిచ్కి వెళ్ళు తిలక్ వర్మ ఇస్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ టుడే. అందరు ఒక్కొక్కరు రోజు ఆడుతున్నారు కానీ ముంబై ఎంతో ఓడిపోయినా గెలిచినా కూడా రిలయబుల్ తిలక్ వర్మ మోస్ట్ ఇస్ ద పర్సన్ హూ ఇస్ బీంగ్ Yeah. పర్ఫార్మింగ్. Also, Anna, అంత పెద్ద టీమ్ కి he's their leading run scorer as well, right? ఎగ్జాక్ట్లీ. Yeah. He's 3 years younger to you. Nitish Kumar Reddy is 3 years younger to you. They are analyzing the pitch way better than you. They are working on it way better than you. I want you to work on your pitch. I want you to become the slogger at least. You came down to a floater. I want you to at least become a slogger. Go back to the stage where we expected you to go. You have to become the aggressive all-rounder. That is when you will have a chance in the Indian cricket team. లేకపోతే నువ్వు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కాదు. You have to face somebody like Ruturaj Gaikwad and Jaiswal who are in the top segment. చెప్తున్నా మిడిల్ రుతురాజ్ ఆర్డర్ లో గైక్వాడ్, కూడా సెగ్మెంట్ శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్. Jaiswal. ఎలాంటి The ఎలాంటి ప్లేయర్లు ఉన్నాయి competition అక్కడ. is very tough there. Very tough, yeah. Yeah. You have Also, to go that yeah, extra go ahead. mile, bro. You Yeah. have to go that extra mile, and that is the extra mile from Abhishek Sharma which is lacking. That is costing us to the playoffs. The extra mile that Abhishek Sharma has to take, the extra mile that Makram has to take, the extra mile అంటే 50-50 mile that Klassen and Nitish Kumar Reddy are not able to take, that is costing us the race. We వీళ్ళ honestly extra mile need తీసుకెళ్తారు. Klassen to get back And into and form. Like, Yeah, we honestly need versus that, yeah. RR, he was good, but Klassen has to come back. We lost a Cla- lot of matches because Klassen also didn't perform. Exactly. Yeah. Yeah. Uh, So my- you I'm see eagerly waiting for currently, Markram.
Yeah, currently with the team, I think there are so many different questions that are not answered, right? First thing is the lack of a quality spin bowling option. Next is the middle order choke that we are witnessing every game, day in, day out. You see, Klaasen performs one game, the next game he's completely playing reckless shots and getting out to spin uh, against which he's so strong generally. And then again, the bowling options, the field settings, if you now think about it, the previous four games, nothing about our cricket has been convincing. You see, against RR also, it was a lucky win. They gave it away. You see, normally when the opposition is 21 of 17, when they only require like 21 of the last 17 balls, some bit of luck is It's also their game to involved. lose. Yeah. Yeah, It's their game to it's lose, their game to exactly. lose. It's their game to lose, అంటే exactly. So we got see, really lucky against RR, I feel. So the main concern is choose manam, the previous four games would have resulted in losses. So what I'm trying to convey is the team has not looked good, no matter what, like even if it's a home game or if it's an away game. Against RCB, we lost at home. Against RR, very close game, we got lucky, I felt. All Powell had to do was get bat on ball, the last ball, which he did not do. So we got lucky with that win, let's be very honest. And then Yeah. also Chennai. against the Chennai and Chennai. Mumbai, we saw what happened. Like we looked lifeless at different points of the game. So that my concern is the next three games, the next one against LSG will be the most important game of the season, Yes. and we will be under Manish, extreme pressure. Manish, yes, coming to you. So next match LSG తో ఉంది కాబట్టి LSG మ్యాచ్ కొని వెళ్దాం. So we'll discuss about LSG matches. LSG Yeah. match which is going to be on 9th. Wednesday. 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 First 8th. time you 8th. can say tomorrow we have a match. Just one gap day. Otherwise, we Yeah. have Yeah. 5 gap days always. Yes. Manish, please continue. Yeah. So against LSG, we are going to be under extreme pressure, and that is my main concern. You see, it's now like a do or die situation for like both the teams. I, for some reason, feel LSG are going to come very hard at us, and I feel they have the better team than us at this moment. So So they'll come we all have guns to blazing. step up. We have to step up. If not, Yeah. this is going to be a season deciding game. That's it. Yeah. So I agree with Manish as well. ఎవరన్నా చేయలేపుతారా చెప్పండి. సో నా పాయింట్ ఒకటే, నేను మనీష్ దానికి ఎక్స్టెన్షన్ ఇస్తున్నాను. సి లాస్ట్ 4 games లో ఆర్ఆర్ గేమ్ తో కలుపుకొని ఎస్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ టు బి ఆన్సర్డ్. నా పాయింట్ ఇంకోటి ఏంటంటే ప్రాబ్లీ వీ హ్యావ్ ఆన్సర్స్ బట్ వీ హ్యావ్ జస్ట్ put them away for a moment అని కూడా అనిపిస్తుంది. We had a Okay. fantastic team combination for the 4 wins that we played. Yes, we still don't have that specialist spinner, but somewhere I believe, let me be honest, after the RR match, our luck అనుకోండి ఏమని అనుకోండి, I can tell you one thing. Our bowlers have the capability to put pressure onto the opposition. Let's accept the fact, వికెట్ తీయకపోయినా ప్రెషర్ పెట్టినప్పుడు ఎవడో ఒక స్టెప్ పైన వికెట్ తీసుకోవచ్చు. Natarajan, for me, I see him as the wicket-taking person, but on the other side, if Pat Cummins puts the pressure or Bhuvneshwar puts the pressure, Natarajan for sure is going to take the wicket. Or Bhuvneshwar will take the wicket. Somebody will take the wicket. We have the wicket-taking aspect in us, but the pressure has not been put in the right manner. On the other side, middle order collapse అవుతుంది. మళ్ళీ అదే మిడిల్ ఆర్డర్ టాప్ ఆర్డర్ కొలాప్స్ అయిన 2 matches లో మిడిల్ ఆర్డర్ గెలిపించింది. సో ఐ విల్ టెల్ యూ, పొటెన్షియల్ ఉంది, పొటెన్షియల్ బయటకు పడట్లేదు. కాంబినేషన్ పర్ఫెక్ట్ ఉంది, కాంబినేషన్ ఎందుకో మళ్ళీ మళ్ళీ మారుస్తున్నాడు. గో ఫర్ అ వెరీ సెటిల్డ్ టీమ్. దీస్ 3 matches కాదు, మనం ఈ 3 matches తర్వాత 3 matches, we have 6 matches to go. 6 matches. If we win these 3 matches, we have to win the other 3 matches. 6 matches కి, let me be very honest, we'll have the same kind of combination. బాబు ఫస్ట్ 2 పొజిషన్స్ లో హోప్ లేదా? 6 matches ఉంటుంది. మన ఫస్ట్ 2 matches ఎందుకంటే వాళ్ళకు కూడా 3 ఉన్నాయి, వాళ్ళు ఒక్కటి గెలిచినా కూడా మనకు ఛాన్స్ ఉండదు. దే ఆర్ వెరీ వే హైడ్ ఫర్ us. నేను అలా అనట్లే, మనం పైకి వెళ్ళామని కాదు, వాళ్ళు ఒక్కటి గెలిచినా కూడా మనకు ఛాన్స్ ఉండదు. ఆల్సో రన్ రేట్ ఇష్యూ కూడా అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ, జస్ట్ రన్ రేట్ ఇష్యూ కూడా ఉంటుంది కదా. యా, సో కేకేఆర్ ఆర్ఆర్ ఇద్దట్లో ఒక్కటి గెలిచినా మనం వీఆర్ అవుట్. ఎగ్జాక్ట్లీ. I think we'll finish third అనిపిస్తుంది నాకు. థర్డ్ అదే మనకు ఛాన్స్ ఉంది, మనకి ఏదన్నా పర్లేదు.
Only if we But win the మనకు next game. అడ్వాంటేజ్ ఏంటంటే నెక్స్ట్ 3 Hmm. గేమ్స్ హోమ్ గేమ్స్. నెక్స్ట్ 8th తర్వాత 16th కి ఇంకో గేమ్ ఉంది. True. 14, ఎగ్జాక్ట్లీ 16, 18. మనం నెక్స్ట్ మ్యాచ్ గెలవగలిగితే మనం కాంబినేషన్ కరెక్ట్ పెట్టుకొని ఐ స్టిల్ సీ అ వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్ మ్యాన్. గెట్ మయాంక్ అగర్వాల్, రిమూవ్ యాన్సన్, గెట్ మ్యాక్రమ్ బ్యాక్. ఇఫ్ యూ ఆర్ బ్యాటింగ్ ఫస్ట్, మ్యాక్రమ్ నో ఎవరినో కానీ ఎవరో ఒకరు ఇంపాక్ట్ ప్లేయర్ గా 3 ప్లేయర్స్ ఆడిపించుకొని ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి ఇంపాక్ట్ ప్లేయర్ గా 4th బ్యాట్స్మెన్ వచ్చేస్తాడు, 4th బౌలర్ సంబడి. వీ హ్యావ్ ఆల్ ద కాంబినేషన్స్. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కూడా మనకు అడ్వాంటేజ్ గానే ఉంది. మన పేసర్స్ భువనేశ్వర్, నటరాజన్, ఉనాడ్కట్, ప్యాట్ కమిన్స్, పర్ఫెక్ట్, వెరీ కాంప్లిమెంటింగ్ టు ఈచ్ అదర్. డోంట్ మింగిల్ అప్ విత్ దెమ్. కావాలి ఒకవేళ నువ్వు మార్కండేని ఏదలుచుకోవట్లేదు అంటే 2 overs ఫ్రమ్ నితీష్ కుమార్ రెడ్డి, 2 overs ఫ్రమ్ షాబాజ్ ఇస్ నాట్ బ్యాడ్. లెట్ మీ బి హానెస్ట్. ప్రెషర్ పెడితే నితీష్ కుమార్ రెడ్డి కెన్ బౌల్ 3 overs ఆల్సో అండ్ ఈస్ నాట్ బౌలింగ్ బ్యాడ్. లెట్ మీ బి హానెస్ట్. ఇంత దరిద్రమైన సిచ్యువేషన్ కూడా ఒక ఓవర్ 5 runs ఇచ్చాడు, ఫస్ట్ బాల్ 4 కొట్టుకొట్టినా, ఇంకా ఒక బాల్ 1 run ఇచ్చాడు, ఇంకోటి 8 runs ఇచ్చాడు ఓవర్ లో, అంత కొడుతున్నాడు బాల్. సో హీ హాస్ ద కెపాసిటీ. షాబాజ్, మేక్ హిమ్ బౌల్ ఇన్ ద ఫస్ట్ చేంజ్ ఇట్ సెల్ఫ్, హీ విల్ గివ్ యూ వికెట్స్ ఆల్సో. సో మన క్యాప్టెన్ కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని ఒక సెట్ కాంబినేషన్ పెట్టుకొని కావాలంటే ఇంపాక్ట్ ప్లేయర్ కింద నువ్వు మార్కండేని తెచ్చుకొని ఫస్ట్ స్పెల్ లో, సెకండ్ స్పెల్, 4th or 5th over లో అట్లా మేనేజ్ చేసుకొని చేసేస్తే ఐసీఎస్ క్రూజింగ్ త్రూ టు దీస్ ప్లే ఆఫ్స్. లేకపోతే అది ఇట్ కాదు ఈస్ అ బ్రో, స్పీడ్ బ్రేక్. ఈ అన్ని కమిన్స్ తెలివితేటలా అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా వరల్డ్ కప్ లో వేస్ట్, అసలు ఏం ఆడట్లేదు అనుకున్నాం. ఇది ఎట్లా అంటే ఆ ఫామ్ లో ఉంటది, కాల్ అన్ అంబులెన్స్ బట్ నాట్ ఫర్ మీ అని అంటాడు. Not for me. Not for me. 2016, Exactly. 2020 లో బ్రో, 2020 and 16 2 సంవత్సరాలు ఇట్లాంటి సిచ్యువేషన్ నుంచే లాస్ట్ 3 matches గెలిచి మనం ప్లే ఆఫ్స్ కి వెళ్ళాము. True. 2020 మనం క్వాలిఫైర్ 2కి వెళ్ళాము, 2016 మనం ఫైనల్స్ లో గెలిచాం. అండ్ Yeah. వి వేర్ ఇన్ దిస్ బ్లడీ సిచ్యువేషన్ టు బి హానెస్ట్. 2016 లో 3 matches లో, లాస్ట్ 3 matches లో 2 matches గెలిచి వి వర్ క్రూజింగ్ త్రూ, వి వన్ ద లాస్ట్ 3 matches. 2020 లో లాస్ట్ 3 matches గెలిచాం, తర్వాత ఒక మ్యాచ్ ఆర్సీబీతో గెలిచాము. అక్కడ కూడా క్వాలిఫైర్ 2 కూడా చాలా దగ్గరకు వచ్చి ఓడిపోయాము. డీసీ సో కదా. Yeah. DC. ఎవరితో DC. డీసీ తోటి. Mm. Yeah. So this is our chance. We still didn't lose our chance. We still don't అంటే ఇట్లా హోప్ వదిలేసుకున్నట్టు కూడా కాదు. అండ్ ఐసీ ఎల్ఎస్జీ ది బిగ్గెస్ట్ వీక్నెసెస్, వాళ్ళు కూడా బ్యాటింగ్ కొలాప్సెస్ నుంచి వెళ్తున్నారు. స్టాయినస్ ఆడుతున్నాడు ఎస్, కానీ కేఎల్ రాహుల్ వికెట్ పడిపోయిన వెంటనే ప్రాబ్లమాటిక్ ఉంది. వీళ్ళకి పూరన్ ఫామ్ లో ఆడట్లేడు, అంటే ఒక రోజు వస్తున్నాడు పోతున్నాడు. ఈస్ జస్ట్ బీయింగ్ స్లాగర్, వాడు రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడట్లేడు. కృణాల్ పాండే ఇసిరి దొక్కుతున్నాడు తప్ప కానీ Decock. Another threat is that Peacock benched కదా anyway. they డెకాక్ can బెంచ్. remove Ashton Turner and KG bring please, Peacock. KG please go on. They can remove Ashton Turner and bring Peacock because Arshan Kulkarni is not performing for them, and Peacock is a threat for them. Krishna, why are you giving them ideas, man? Let Yeah, Turner please. be the Peacock reserve. ni Turner bro be there, please. కానీ Deacock has a that's a problem good with point. Deacock has a problem with Ashwin, sorry, Bhuvaneshwar and Natarajan, both of them. Deacock has a problem with them. So మనం కరెక్ట్ గా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి ప్రెషర్ పెడితే డీకాక్ ఎగిరిపోతాడు. వాళ్ళు బ్యాటింగ్ కొలాప్సెస్ నుంచి ఫాలో అవుతున్నారు, కానీ వాళ్ళు ఏంటంటే మనం ఆ 4 matches గెలిచాం చూడు, ఏదోలా చేసుకొని ఒక స్టెప్ అప్ అయి ఆడుతున్నాం అన్నట్టు చూడు. వాళ్ళకి స్టాయినస్ కానీ ఎవడో ఒకడు కానీ స్టెప్ అప్ అయి Another వాళ్ళు thing is, ఆడుతున్నారు. Lucknow batsmen love to play against spinners, the middle order especially. Yeah. Spinners Exactly. లేరు, మనకి లేరు. It's okay. మనకి లేరు. We're Yeah, all so it's Okay. fine. Yeah. మన వరల్డ్ క్లాస్ స్పిన్నర్ ఈ రోజు కూర్చోబెట్టారు ఉనాడ్కట్ని. And ఎందుకో నాకు లక్నో అగేన్స్ట్ చేస్ చేస్తేనే బెటర్ ఏమో అని అనిపిస్తుంది, నాకు instead చేస్ of చేస్తేనే బెటర్ అనిపిస్తుంది. I also feel instead chase, of but batting first. నాకు మ్యాచ్ గెలిస్తే బెటర్ అనిపిస్తుంది. అదందరూ మ్యాచ్ అనుకుంటారు. గెలవాలరా అదందరూ సామి. కరెక్టే, అది మన Match చేతిలో గెలవాలి. ఉండదు కానీ ఏమన్నాయండి, చేజ్ అన్నాయండి, ఫస్ట్ బ్యాటింగ్ అనేయండి, సూపర్ ఓవర్ తీసుకెళ్ళండి, ఏదో ఒకటి 2 points కావాలంతే. those 2 2 points points matter the most, man. Those points matter the most. Yeah. Guys, W in the మందే. chat. W in the chat, please. So yes, చలో. అదేం W మనీ? What is this? అది ఒక 3 చేతిలో మ్యాచ్లు పట్టుకున్నామా, గెలవాలి, 3 3 మ్యాచ్లు మ్యాచ్లు గెలవాలని గెలుస్తామని. Oh. It's 3 Ws అన్నమాట. 3 Ws. థ్యాంక్ యూ అభినవ్ అన్న, థ్యాంక్ యూ. ఇలానే మన టీమ్ ప్లేయర్స్ కూడా ఒక్కొక్కరిని సపోర్ట్ చేసుకుంటే బెటర్. సో ఇందులో ఒకటి ఆఫ్టర్నూన్ మ్యాచ్ కదా, ఐ డోంట్ సీ మచ్ థ్రెట్ ఫ్రమ్ పీబీకేఎస్ మ్యాచ్, అండ్ దే ఆర్ డేంజర్. మ్యాచ్ 3 మ్యాచ్లు 3 టీంలు 3 మ్యాచ్లు ఇంపార్టెంట్ అన్న. 3 మ్యాచ్లు That team has defeated CSK at Chepak.
We Yeah, so defeated you're them telling at me their turf. అన్న వాళ్ళు దగ్గరకు that చేర్చారు, వాళ్ళేం మన మనని అన్ని తుక్కు రివెంజ్ తుక్కు మ్యాచెస్ కొడగొట్టిన వాళ్ళని. No, ఓడిపోయాము. no, 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 no. నేను చెప్తా, ఇట్స్ లైక్ దెర్ ఇస్ అ థింగ్. ఇప్పుడు పీవీకేఎస్ ఉంది, మనతోని స్ట్రగుల్ అవుతుంది, ఆర్సీబీతో స్ట్రగుల్ అవుతుంది, బట్ పెద్ద టీమ్స్ వచ్చేసరికి దిల్ పర్ఫార్మ్ అగేన్స్ట్ ముంబై, అగేన్స్ట్ చెన్నై. ముంబై, చెన్నై, మనం ఉన్నాం, మనం పీబీకేఎస్ వీటన్నిటితో బాగా ఆడతాం, కానీ ఎంఐ సిఎస్కే ఢిల్లీ వచ్చేసరికి పడిపోతాం. ఇట్స్ ఢిల్లీతో లైక్ కూడా మ్యాచ్ ఉంది సిఎస్కే కదా. మనం డామినెంట్ ఉండే ఫస్ట్ లెగ్, సెకండ్ లెగ్ అన్ని రివెంజ్ మ్యాచెస్ కాబట్టి వాళ్ళు గెలుస్తున్నారు అంతే. అంతే. ఆహా, మన అట్లని లాజిక్ కాదు. ఏంటి తెలుసా? ఎప్పుడు వి విల్ గివ్ 1 to ఆర్సీబీ, 1 to ముంబై, 1 to సిఎస్కే, 1 1 SK 1 1 1 1 1-1-1 పక్కా, అది ఫిక్స్. అంటే మిగతా టీమ్స్ ఈ తోటి సీజన్ అనట్లేదు సార్, లైక్ ఇట్స్ ఆ పరంపర అది. మనం పీబీకేఎస్ ని ఆల్వేస్ డామినేట్ చేసినాం, కానీ పీబీకేఎస్ చెన్నైని డామినేట్ చేసింది. సి మనము పరంపర, ప్రతిష్ట, అనుశాసనం అన్ని పక్కన పెట్టినా కూడా దేర్ ఆర్ స్ట్రాంగ్ టీమ్ టు ప్లే. దేర్ ఆర్ Yeah, they స్ట్రాంగ్ are టీమ్ టు ప్లే. definitely, yeah. దే Strong వోంట్ గివ్ team, అస్ ది మ్యాచ్ అవే. జీటీ విల్ ఆల్సో నాట్ గివ్ ద మ్యాచ్ అవే బికాస్ వాళ్ళకి కూడా ఎక్కడో హోప్ ఉంది అనుకుంటున్నారు. ఆర్సీబీకే హోప్ ఉందిరా పొంగు, GT జీటీ కూడా ఉంది. జీటీ గాయపడిన ఆర్సీబీకే హోప్ ఉంది. సింహాలు. They lost GT in a ప్రాబ్లం very ఏంటంటే రన్ రేట్. బాటమ్ అనుకుంటావా? వీటికి ఎక్కువ ఛాన్స్ ఉంది. జీటీకి ఎక్కువ ఛాన్స్ ఉంది అని పక్కన పెట్టి ఆర్సీబీ So- హోప్ తో ఉంది అని అంటే జీటీ కూడా హోప్ తోనే ఉంటారు వాళ్ళు. హోప్ లేనిది ముంబై ఆర్సీబీ ఇండియన్స్ వేరే కి, టీమ్స్ ఢిల్లీ పైన క్యాపిటల్స్ కి. హోప్ పెట్టుకుంది. అదే కదా. వాళ్ళకి చాలా లేట్ గా వాళ్ళు వెళ్ళింది. సో నో నో నో, వాళ్ళు బల్బ్ we need వెలిగిందో not ఏమీ worry. లేదా. ఎందుకంటే జీటీ బిఫోర్ ప్లేయింగ్ us they have to play with కేకేఆర్ అండ్ ఆర్ఆర్. ఆర్ఆర్ కాదు, Oh. సిఎస్కే అండ్ కేకేఆర్. CSK టఫ్ మ్యాచెస్, ఎక్కడో తేడా ఇరిగ్గే. అన్న టఫ్ మ్యాచెస్. మాస్టర్, వాళ్ళు ఆ 2 మ్యాచ్లు ఓడిపోయారు అంటే లా ఆఫ్ యావరేజెస్ తో వచ్చి మనం కొడుతున్నారు. టఫ్ ఈజీ కాదు అక్కడ. ఇంకా లా ఆఫ్ మనకి ఈసారి లా ఆఫ్ యావరేజెస్ కూడా కొట్టింది. 2 మ్యాచ్లు ఓడిపోయిన టీంలు వచ్చి మనం కుత్తు కొడుతున్నాయి. ఇంకో లాజిక్ ఏంటి తెలుసా? ఇవన్నీ ఇంకో లాజిక్ ఏంటి తెలుసా? దిస్ గుజరాత్ అండ్ పంజాబ్ టీమ్స్, బికాస్ దే ఆర్ ఆల్రెడీ అవుట్, మేబీ దే విల్ ఎక్స్పెరిమెంట్ విత్ న్యూ ప్లేయర్స్ ఇన్ దర్ ఫైనల్ గేమ్స్ అగేన్స్ట్ us. సో వీ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్. జస్ట్ అన్ అజంప్షన్, బట్ ఏదో ఈ లాజిక్లు, లాలు ఇవన్నీ 3 గెలిస్తే చాలు, అంతే కదా, గెలుస్తున్నాం. అంతే, 2 గెలిస్తే చాలమా? 2 గెలిస్తే చాలు. అరే మన 3 single గెలుస్తున్నాం. థర్డ్ ఫోర్త్ 3 ప్లేస్ గెలు. సిఎస్కే, ఎస్ఆర్హెచ్ ఉన్నాయి టఫ్. ఐ మీన్ లాస్ట్ లెగ్ వెళ్ళక ముందు ఒకటే విషయము, ఇక ఆ. మనం కొబ్బరికాయలు కొట్టే ప్లాన్, ప్రొడక్షనల్ ప్లాన్లు ఏమైనా ఉన్నాయంటే అందరం కరెక్ట్ గా కోఆర్డినేట్ చేసుకొని అందరం పెట్టేసుకుందాము. ఈ 3 మ్యాచ్లు ఎట్లయినా సరే గెలవాలి మనము. నేనైతే పర్లే 11 మనీష్ జాయిన్ ప్రొడక్షనల్. అయ్యాడుగా, గెలుస్తాం ఇంకా. అదే మనీష్ ప్లీజ్ 3 జాయిన్, అన్ని జాయిన్ అయిపో. నా భయం అన్ని ఏంటంటే join బాబు, అవుతాం. నా కొబ్బరికాయలకి భయం ఏమైనా ప్లాన్ ఏంటంటే చేస్తే వరుణ్ కొట్టు. కూడా జాయిన్ అయ్యిండు. అది వరుణ్ కూడా జాయిన్ అయిన లేదులే, మ్యాచ్ లేదులే. గెలిచామయ్యా. లేదులే, వరుణ్ ముందు జాయిన్ అయిన మేము మ్యాచ్ ఓడిపోయాం. గెలిచినాంలే. వరుణ్ అది జాయిన్ కాదు, అయిన ఇది చాలా ఇది గెలిచాము. చూద్దాము, ఇది చూద్దాము. నెక్స్ట్ మ్యాచ్ బట్టి ప్రాబబిలిటీస్ డిసైడ్ చేస్తాను నేను. మనీష్ ని Okay, నీకేద్దాం, వరుణ్ ని నీకే. వద్దు, సరే రక్షితని Start, next. రక్షితని యాడ్ చేయండి నెక్స్ట్. రక్షిత్ కూడా యాడ్ చేసాను. రక్షిత్ సో అదనమాట. చలో, ఇట్ వాజ్ అ ఫన్ డిస్కషన్. ఫైనల్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం. సాయి తేజ బ్రో, యూ హ్యావ్ 100 rupees. యు ఆర్ ప్లేసింగ్ యువర్ బెట్స్ ఆన్ భువనేశ్వర్ బ్రో. సెట్. రిత్విక్, మాక్రమ్. అబ్బో, అభినవ్, నేను మళ్ళీ కొంచెం కొత్త బౌలర్ కాదు. ఐల్ గో ఫర్ బ్యాట్కమ్స్. ఈషా, రెడ్డి, ఎవరు? ఎవరు? నితీష్ బాగా ఆడతాడు. హిల్ బౌల్ ఆల్సో, హిల్ బౌల్ వెల్ ఆల్సో. కేజీ, గుడ్. నటరాజన్. వావ్. వరుణ్, జయదేవ్ నాట్ కట్. నైస్. మనీష్, నేను యాక్చువల్ గా వెళ్దాం అనుకున్నా జయదేవ్ నట్ పెట్టుకే, అని వద్దులే అని చెప్పి కమెంట్స్ కి వెళ్ళా. జూమ్ యూజర్ అందరూ మనీష్. ఒక్కొక్కటి చెప్పారు. మరి స్టే సంథింగ్ డిఫరెంట్ నౌ. అభిషేక్ శర్మ. ఐ వాజ్ అబౌట్ టు సే అభిషేక్ శర్మ. సరే, నేను కూడా అభిషేక్ శర్మ అని చెప్తున్నా. ఇవన్నీ చెప్తున్నా కదా, ఇవన్నీ వద్దు, ఎనఫ్ ఆఫ్ దిస్ క్రిటిసిజం అని చెప్పి వస్తాడు అభిషేక్ Yeah. శర్మ. He's going to put a full Yeah. stop. నాకు కూడా అదే And కావాలి, ఇంకోటి నాకు కూడా అదే and కావాలి. ఇంకోటి if you remember, Yuvraj Singh took 5 sixes against England and next year he gave it back. I'm not Yes, saying he's gonna yes. hit 6 sixes, but he's gonna create havoc. Yeah, definitely. సో అది ఇట్స్ రివెంజ్ టైం అన్నమాట. అండ్ నేను బోల్డ్ ప్రిడిక్షన్ ఏం తీసుకోవాలనుకోవట్లేదు, ఎందుకంటే
I don't. లేదు తీసేసుకుందాము. మనం తీసుకో ఎప్పుడు పరంపర. నాకు తీసుకో. ఎడంకన్ తీసుకో. అదురుతుంది. We have always been doing this. We've always been doing this. Take it, take it. Saiteja bro, 2 predictions please. Abhishek 100, Bhuvaneshwar 3 wickets. Ritvik? వినడానికి చాలా బాగుంది. Markram 50 250 loading. and power play 75. ఎవరు? Markram 50. మన పవర్ ప్లే Power play 75. Power play 75. పేరుతోనే ఎవరు ఉన్నారో అని అనుకుంటున్నా. పవర్ ప్లే అన్న నాకు టాప్ ప్లే అన్నట్టు వినిపించింది. వాడెందుకు వచ్చింది ఇక్కడ అనుకున్నా. సరే ఓకే అభినవ్ 2 చెప్పండి. కమెంట్స్ 2 wickets అండ్ హీల్ బి అంటే కమెంట్స్ 2 wickets తీసి గేమ్ చేంజర్ అవుతాడు. 2 మా ట్రావిస్ హెడ్ 75 అబౌవ్. ఈషా వకా వకా హే. KR half century, Bhuvi 2 wickets. నైస్. బాగుంది. విన్నర్ బాగుంది. నందమూరి కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ అందరూ ఎన్కేఆర్. కేజీ Kumar Reddy. My first prediction, Klasin 30 to 40 runs he will score, and Jaydev Unadkat to take Marcus Stoinis wicket. Wow. Hey, nice chance, man. He has Nice, a nice. Spot on chance. with his prediction. That's Because it's a key matchup, because in 21 balls he scored only 14 runs and dismissed 2 times. Unadkat. That's the reason. Unadkat, yeah, that's a nice chance, తెలుసా? That's a nice అలాంటి start, bowlers కి yeah. పడతాడు. Mr. That's beautiful, man. That's beautiful. Mr. ESPN beautiful. Cricket Info. That's beautiful. Love you. Just love you. like- Gopal bhai. Just like Even comments fell to versus Rohit RR, Sharma he was today. spot on. Varun, Bhuvi to Varun. take Josh Butler's wicket. Varun చెప్పు Varun. Okay, so Unadkat is gonna get 3 wickets. Quinton de Kock added, he'll get Quinton de Kock. That was gonna say. And Pat Cummins with he's gonna bowl like the 18th or 19th over. It's gonna be another crunch game. Okay, and he's gonna consider 8-run over with a wicket in it. There you go. Manish. Perfect. Abhishek Sharma to get his highest ever IPL score, and Bhuvaneshwar 4 wickets. The Abhinav, bro. My Okay. first prediction is SRH ఒకవేళ బ్యాటింగ్ చేస్తే ఇట్స్ గోనా బి అన్ అనదర్ హై స్కోరర్. నో మెర్సీ హై స్కోరర్. No mercy, literally no mercy. High scorer. About 240 plus easy. First batting is irrespective of the pitch. We are gonna go all guns blazing. Second prediction వచ్చేసి Abhishek Sharma 220 plus strike rate. 5 runs, 3 balls. అది 220. 5 runs, So 12 balls. fifth time 5 runs, 2 balls. 5 runs, 2 balls. అది That's 250. 250. అరే ఆడు నేను ఇంకోటి ఐ జస్ట్ వాంట్ యాడ్ అప్ ఐ జస్ట్ వాంట్ సమ్ అప్ దిస్. మన ప్లేయర్స్ ఎవరినైనా నేను క్రిటిసైజ్ చేస్తున్నా, లేకపోతే ఎవరైనా చేస్తున్నామన్నా కూడా ఇట్ ఇస్ జస్ట్ నాట్ హేట్రెడ్. ఇట్స్ జస్ట్ దట్ వీ వాంట్ దెమ్ టు పర్ఫార్మ్ అండ్ దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ఎవ్రీబడి. అదే బ్రో, ఆఫ్ కోర్స్ అదే. అంటే మనని ఎవడోడు ఇప్పుడు మొన్న తిడుతూ ఏంటి తిడుతూ ఆడిని తిడుతూ అనుకుంటున్నాం కానీ one thing I want to add is, even if it is Hardik Pandya or Surya Kumar Yadav, whoever it is, we will never have hatred for any cricketer. In that moment, in that peak moment, for his decisions, we will blame him. కానీ అది గేమ్ మీద ఉన్న ప్రేమతో, వాళ్ళ మీద ఉన్న కోపంతో కాదు. పర్ఫెక్ట్. Exactly. పర్ఫెక్ట్. సో అది ఏం లేదు, 3 గెలుస్తున్నాం, 3 నామాలు పెడుతున్నాం అందరికి. మనకు కాదు, మనకొద్దు. మనం పెట్టుకుని పూజ చేద్దాం. మన పూజలు మనం వీఆర్ స్టార్టింగ్ పూజల సెషన్ అంతా కూడా అందరు రెడీగా ఉండండి, అందరం కలిసి పూజలు చేయడం స్టార్ట్ పూజలు చేయండి, నేను చేతబడి చేస్తా. ఎవరి మీద? స్టోయినిస్ మీద. స్టోయినిస్ బొమ్మ రెడీ చేస్తే ఒకటి ఇట్లా గుచ్చంగానే అవుట్ అయిపోతాడు. స్క్రిప్ట్ చెండాలంగా రాస్తుంది. జేషం విజయ్ నాకు వినపడదు. LSG బౌలర్స్ ఎవరు ఉన్నారు? LSG bowler Mayank Yadav is not playing. Mayank Yadav is not playing. Mohsin Khan, Amit Mishra. No, Yash Thakur. He knows Krunal Pandey is an important bowler to tackle.
Krunal Pandya. Krunal Krunal Pandya is Pandya. an Yes, he important always. guy to tackle. మృణాల్ Yeah. ఠాకూరా I think he will ball in the Krunal power play. Thakur కాదు. మృణాల్ మృణాల్ ఠాకూర్ No, ఠాకూరా ఎందుకు no, వచ్చింది? Krunal. మృణాల్ ఠాకూరా మృణాల్ పాండ్యా నామా తురాణం నా భయం నా లజ్జ. మృణాల్ ఠాకూర్ Bowler కి నిద్ర ఇప్పుడు వస్తుంది. నేను అట్లనే మనం హార్దిక్ పాండే వేయాలనుకున్నాం, వాడు వేసి బాగా వికెట్లు తీసిండు. సో అరే వాడికి ఇచ్చారు అమేజింగ్ తీయలేదు. బౌలింగ్ అసలు హార్దిక్ But పాండ్యా ఇద్దరమే okay, టాప్ మన నాచ్. ఇద్దరమే 5 overs అయ్యి 5 overs అయ్యి చల్ ఆ చెండాలంగా వేసాడు. no, నేను no. ఇప్పటికీ వాడు బౌలింగ్ Whoever బాగా does అనుకున్నాను. not perform లేదు well, బ్రో నిజంగా బాగా వేసిండు. Smith brings them back to form. వాళ్ళ బౌలింగ్ లో బుమ్రా తప్ప అందరికి వికెట్లు ఇచ్చాం మనం ఈ రోజు. అంతే. ఆ Yeah. పిచ్ అసెస్ And చేసుకోలేక uneven బుమ్రా తప్ప bounce ఉండడం అన్ని ఈవెన్ వల్ల బౌన్స్ ఉండే మనం అనలైజ్ చేయలేదు. సి తిలక్ వర్మ అదే చెప్తున్నా. సునీల్ గవాస్కర్ స్టేట్మెంట్ నాకు ఇట్లా తలకు కొట్టింది. అనలైజ్ ద పిచ్ మ్యాన్. పిచ్ ఎగ్జాక్ట్లీ ఎలా ఉందో చూసుకొని 2 బాల్ ఆగి చూస్తే ఇంకో 10 రన్లు ఎక్స్ట్రా కొట్టొచ్చు. నువ్వు ఆ 2 బాల్లలో రన్స్ రావని చెప్పి తొందర పడితేనే దెబ్బ తగులుతుంది నీకు. అది వెయిట్ ఫర్ ద 2 అర్థమైంది. balls Yes. టు స్కోర్ మోర్ 6 shots. ఐ Yes. ఫీల్ వి వర్ అట్లీస్ట్ 10 run short. At least 10 to అవునా 20 run short వాళ్ళు 3 on that ఓవర్లలో pitch. కొట్టేసారు. నీకు 10 రన్లు ఎట్లా సరిపోతాయి అనుకుంటున్నావు? 10 to 20 అన్నాను బ్రో. We 10 to were 20 2 అందుకే bowler shot. We were 2 Two bowler bowler shot. shot. Target So is still యువర్ good. బౌలర్ Yeah, షాట్ రన్స్ game that ఫర్ player should have been a bowler. That would Hmm. have been game changing. Yeah. We were falling short of a మనకి bowler. మనకు 2 లేదు బ్రో, కేకేఆర్ మ్యాచ్ లో నారాయణను చక్రవర్తి సేమ్ టార్గెట్ ని డిఫెండ్ చేసినారు. మన దగ్గర 2 spinners మిస్సింగ్. It's just 2 bowlers, not 10 runs. It is So a very good అదనమాట. Even if target. It's Sunil just it Shah was happened. there, it would have been different. And Yes. Yeah, that if you not yeah. power play తర్వాత over Time. Jansen కి ఇచ్చారు. That was Yeah, కొంచెం actually, game changing. the Isha, turning yeah. point was Jansen bowling 7th over. That was a pressure relief for Mumbai Indians. Krishna Yeah. Gopal, yeah. Let Yeah. Akhilesh end it. Time అయిపోయింది. Yeah, Not- time అయిపోయింది. Okay, cool. Akhilesh, DRS, closing statement, no please. DRS. సో Please. అదనమాట. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఎల్ఎస్డి తో గెలిచినాక మళ్ళీ మీటింగ్. Yes. Like, share and subscribe, please. అంతే. Like, share and subscribe. Subscribe అంతే. Like, అప్పుడు share and అడుగుతాను. subscribe. ఎల్ఎస్డి తో మ్యాచ్ Like, గెలిచినాక share, అడుగుతున్నా. subscribe, We three wins. are winning this. Definitely. గెలుస్తున్నాం. Go గెలుస్తున్నాం. Orange Army. Go on, Jeremy. Go on. Go Orange Army. Thank you guys for joining. Bye bye. Take care. Bye. 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 గెలిచినాక Bye మళ్ళీ bye.